లేకపోయినా చేయకూడనటువంటి పని అని తెలిసిన కళ్ళ ముంగట తప్పని అనిపించిన అన్నిటినీ బేఖాతరు చేస్తూ నిస్సిగ్గుగా ఈరోజు జరిగినటువంటి ఒక తంతు ఏదైతే ఉందో అది ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ని తిరస్కరణకి గురి చేసేటటువంటి రగడకి దారి తీసింది. అసలు ఇష్యూ ఏంటిది? దేనికోసం తిరస్కరించిండ్రు? ఏ గ్రౌండ్ మీద తిరస్కరించిండ్రు? నామినేషన్ రిజెక్ట్ చేసేటటువంటి అధికారం ఆ అధికారికి ఉందా? అసలు ఏ అంశాన్ని తీసుకొని వచ్చిండ్రు? తర్వాత దాన్ని తెలంగాణ రాజకీయాలతోటి ఎందుకు ముడిపెట్టిండ్రు? బీజేపీ చేస్తున్నటువంటి ఈ దుశ్చర్య ఏదైతే ఉందో, నార్మల్గా నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చినాక నామినేషన్స్ అనేటటువంటి మనం ఇస్తాం, తర్వాత స్క్రూటినీ అవుతుంది, విత్డ్రావల్ ఎవరైనా ఉంటే విత్డ్రా చేసుకుంటారు, తర్వాత ఫలితాలు అనేటటువంటిది జనరల్గా ప్రొసీజర్. కానీ అక్కడ రిటర్నింగ్ అధికారి రిజెక్ట్ చేసేటటువంటి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రౌండ్ ఏం చెప్తుండు అని అంటే, తెలంగాణలో మీనాక్షి నటరాజన్ గారి మీద ఏదో కేసు ఉంది కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పిండ్రు. నేను అడుగుతున్నా, ఈ స్వతంత్ర భారతదేశంలో చట్టం పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, న్యాయవాదులైనా, జడ్జీలైనా, లేకపోతే వివేకవంతులైనటువంటి ప్రజలందరూ కూడా ఎక్కడ ఈ యొక్క అంశాన్ని కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి వకీలు కూడా ఎక్కడ ఈ అంశాన్ని అసలు ఇది క్రిమినల్ కేసు అని చెప్పి అంటారో చెప్పాలి. వాళ్ళు ఏదైతే ఉదాహరణ తీసుకురో అంటున్నా, అసలు క్రిమినల్ కేసు మీనాక్షి నటరాజన్ గారి పైన తెలంగాణలో లేదు. మరొకసారి చెప్తున్నా, మరి బీజేపీ వాళ్ళు ఏదో చెప్తురు కదా, ఏదో కేసు నెంబర్ చెప్తురు కదా, అది క్రిమినల్ కేసు అంటారు కదా. అంటే ఇక్కడనే అసలైనటువంటి మెలిక వాళ్ళు చేస్తున్నటువంటిది. మనం పోలీస్ స్టేషన్కి పోతాం, ఉదాహరణతో నేను చెప్తా. మనం పోలీస్ స్టేషన్కి పోతాం, ఒక వ్యక్తి మీద మనం ఫిర్యాదు ఇస్తాం. ఫిర్యాదుకి కేసుకి తేడా ఉంది. ఒక వ్యక్తి పైన మనము చేసినటువంటి ఫిర్యాదుకి కేసుకి తేడా ఉంది. ఫిర్యాదు మీదకించి ప్రైమా ఫేస్ కేసు ఉంది, దీంట్లో ఒకరిని ఒకరు కొట్టిండ్రు అని అందాం. ఉత్తగానే నేను ఈయనని కొట్టినా అని చెప్పి పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతా. పోలీసు వాళ్ళు నువ్వు రాగానే ఎఫ్ఐఆర్ చేసి కేసు బుక్ చేసి నేను లోపటే శిక్షించరు. కంప్లైంట్ చేసినందుకు అసలు ప్రైమా ఫేసే దీంట్లో కేసు ఉందా, నిజంగానే ఈయన కొట్లాడుకుర్రా, ఈయనకు దెబ్బ తాకిందా అనేటటువంటిది అది ప్రాథమిక విచారణ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారు. కానీ నేను పోలీస్ స్టేషన్కి పోయి ఈయనని కొట్టినా అని చెప్పినప్పుడు నేను పోయి కంప్లైంట్ రాసేది నేను కాబట్టి నేను పోయి పోలీస్ స్టేషన్లో ఇవ్వచ్చు. ఇచ్చినటువంటి దానికి నేను మీకు ఇచ్చినట్టు నాకు రసీదు ఇవ్వండి అని అడగొచ్చు. దాని ఎక్నాలెడ్జ్మెంట్ అంటాం. ఈ రసీదు నేను నన్ను కొట్టిండు కాబట్టి నువ్వు నాకు రసీదు ఇచ్చినావు అనేటటువంటి దాన్ని ఇగో చూడు పలానా ఈయన మీద క్రిమినల్ కేసు అయిందని చెప్పి నేను చెప్తే ఎట్లుంటుందో, ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి మీద పెట్టినటువంటి అంశం కూడా సేమ్ ఇట్లాంటిదే. అంటే నువ్వే పెడతావు, మనమే పెడతాం, జస్ట్ ఫిర్యాదు చేస్తాం, ఫిర్యాదు మీదకించి ఇంకేమిట్లా కేసే కాకుండా ముంగటనే ఆమె మీద క్రిమినల్ కేసు అయిపోయింది అని చెప్పి పుకార్లు లేపుతాం. పుకార్లు లేపడం వరకంటే రాజకీయం ఎవరైనా మాట్లాడుకోవచ్చు. చదువుకున్నటువంటి, విఘ్నులైనటువంటి, బాధ్యత గలటువంటి, రాజ్యాంగానికి కట్టుబడి మెలగాల్సినటువంటి అధికారి కనీసం అవగాహన లేకుండా అనుకుంటే నేను అననేమో, ఖచ్చితమైనటువంటి అవగాహన ఉండి ఎవరి ఒత్తిడితోటో ఈరోజు లేనటువంటి కేసులని కేసు ఉందని చెప్పి తిరస్కరించడం జరిగింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, అసలు అధికారి ఇట్లాంటి వ్యవహారాలు ఆయనకుంటున్నటువంటి పరిధిలో, ఆయనకుంటున్నటువంటి అధికారంలో దీన్ని తిరస్కరించపోని ఈ అంశాన్ని తిరస్కరించేటటువంటి దాని అధికారం ఆయనకుందా అంటే అది కూడా లేదు. ఆయన రిటర్నింగ్ ఆఫీసర్కి ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఎవరైనా నామినేషన్ వేసినటువంటి వాళ్ళు ఆయన చూసుకోవాల్సినటువంటిది ఏముంటుంది అని అంటే, ఎన్నికల నియమావళి ప్రకారం రూల్ బుక్ ప్రకారం ఆయన చూసుకోవాల్సింది ఏంటివి అని అంటే, అఫిడవిట్ ఇన్ ఫార్మ్ 26 వెదర్ ఆల్ కాలమ్స్ ఆర్ ఫిల్డ్ అప్, ఇఫ్ నాట్ విచ్ ఆర్ బ్లాంక్ కాలమ్స్ ప్లీజ్ స్పెసిఫై. ఒకటి అఫిడవిట్, దాంట్లో ఉంటున్నటువంటి అన్ని కాలమ్స్ నింపినరా లేదా. ఒకవేళ గిట్ట వదిలిపెట్టేసేస్తే అది వదిలిపెట్టినటువంటి గల కారణం చెప్పాలా. వెదర్ ద అఫిడవిట్ ఈస్ స్వాన్ బిఫోర్ అండ్ ఓత్
కమిషనర్ ఆర్ మ్యాజిస్ట్రేట్ ఎట్ ఫస్ట్ క్లాస్ ఆర్ బిఫోర్ ఏ నోటరీ పబ్లిక్. అది ఓతు తీసుకొని ఉంటున్నటువంటి ఇది జనరల్ సర్వసాధారణం ఎవరైనా చేసేది, ఇష్యూ లేదు. రెండోది సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ వెన్ క్యాండిడేట్ ఈజ్ అన్ ఎలక్టర్ ఆఫ్ ఏ డిఫరెంట్ కాన్స్టిట్యువెన్సీ. వేరే నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాండిడేట్ గిట అయితే అక్కడ సర్టిఫికేట్ ఎక్స్ట్రాక్ట్ ఒకటి మనం తీసుకొని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఇది దేని గురించి, నాకు ఇంకో నియోజకవర్గంలో గిట్ట ఓటు ఉంటే అది నేను సర్టిఫై చేసుకొని ఆయన ముంగడ ప్రవేశపెట్టాల్సినటువంటిది ఒకటి ఉంటుంది. మూడోది ఫార్మ్స్ ఏ అండ్ బి అప్లికబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ క్యాండిడేట్ సెటప్ బై పొలిటికల్ పార్టీస్. ఇది మనందరికి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నుంచి, బీజేపీ నుంచి, ఇంకో పొలిటికల్ పార్టీస్ నుంచి అభ్యర్థులను మనం నిలబెట్టినప్పుడు ఫామ్ బి ఇస్తాం, తర్వాత ఫామ్ ఏ ఇస్తాం. ఎందుకంటే మా పొలిటికల్ పార్టీ నుంచి మేము ఈ అభ్యర్థినే నిలబెడుతున్నాం అనేటటువంటి ఫామ్స్ ఇవి ఆ రిటర్నింగ్ అధికారి పలానా పొలిటికల్ పార్టీ నుంచి నువ్వు వచ్చి నామినేషన్ ఇస్తున్నావు కదా, మరి ఆ ఫామ్స్ నీకు నీ పార్టీ ఇచ్చిందా లేదా చెక్ చేసుకునేటటువంటి వ్యవహారం. కాపీ ఆఫ్ కాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ ద క్యాండిడేట్ క్లెయిమ్స్ టు బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ. ఒకవేళ ఆ అభ్యర్థి కనుక ఎస్సీ కానీ ఎస్టీ కానీ కాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులైతే ఆ సంబంధిత యొక్క సర్టిఫికేట్ ఆయన ముందు ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది, సబ్మిట్ చేయాల్సినటువంటిది. తర్వాత సెక్యూరిటీ డిపాజిట్, ఆ నియమాల ప్రకారం ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ మనం చేయాలనో అభ్యర్థి అది చేయాల్సినటువంటి దానికి సంబంధించినటువంటిది. తర్వాత ఓత్ అఫర్మేషన్. ఇప్పుడు నేను మాట్లాడినటువంటి దాంట్లో ఏడనన్నా క్రిమినల్ కేసులకి సంబంధించినటువంటి వ్యవహారాలే కానీ లేకపోతే ఆస్తులకి సంబంధించినటువంటి వ్యవహారాలే కానీ వీటి లోపలికి పోయి నువ్వే జడ్జి అయిపోయి నువ్వే నిర్ణయం చేసుకొని నేను తిరస్కరిస్తా అనేటటువంటి అంశము అవకాశము లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం రిటర్నింగ్ అధికారి ఇప్పుడు నేను చదివినటువంటి అంశాలని ఆ 6 అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాలో అయినరా క్యాండిడేట్ లేదా అనేటటువంటిది చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది, అదైన అధికారం కూడా. ఇవన్నిట్లలో క్యాస్ట్ సపోజ్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి సంబంధించి వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదనుకోండి తిరస్కరించవచ్చు. సపోజ్ డిపాజిట్కి సంబంధించినటువంటి మనం రసీదు పెట్టలేదనుకోండి తిరస్కరించవచ్చు. లేకపోతే నాకు వేరే నియోజకవర్గంలో ఓటు ఉందని చెప్పి తెలిసినప్పుడు నేను దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తేకపోతే తిరస్కరించవచ్చు. ఈ 6 అంశాల్లో ఏది చేయకపోయినా తిరస్కరించేటటువంటి అధికారం ఆ రిటర్నింగ్ అధికారికి ఉంది. ఇంతే తప్ప నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు నేను ఆస్తులు రాస్తా, నేను 5 ఆస్తులు రాస్తా, ఇంకోటి వచ్చి నాకు 5 ఆస్తులు కాదు 2 ఉన్నాయి అంటాడు, ఇంకోటి వచ్చి 2 కాదు నాకు 30 ఉన్నాయి అని అంటాడు. మీకుంటున్నటువంటి ఒక రోజు వ్యవధిలో నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, నాకు ఎన్ని ఆస్తులు లేవు అనేటటువంటి చర్చలోకి పోయి మీరే న్యాయమూర్తులు అయిపోయి లేదు నాకు ఒక ఫిర్యాదు వచ్చింది, నీకు 4 ఆస్తులు ఉన్నాయి కాబట్టి నేను నిన్ను తిరస్కరిస్తున్నా అనేటటువంటి అధికారం ఆ రిటర్నింగ్ అధికారికి ఉండదు. ఇది ఆస్తుల వ్యవహారం. కంప్లైంట్స్ కూడా అంతే. పోలీసు స్టేషన్లలో జరిగినటువంటి క్రిమినల్ కేసులు ఏవైతే ఉన్నాయో ఫిర్యాదులు కాదు. ఫిర్యాదులు అంటే ఆ వ్యక్తి కేసు కూడా కనీసం కానప్పుడు, విచారణ అనేటటువంటిదే లేనప్పుడు, క్రిమినల్ కేసు అనేటటువంటి అంశమే ఇక్కడ జరగనప్పుడు ఎవరో వచ్చేసేసి క్రిమినల్ కేసు ఉందని చెప్పి కేవలం ప్రైవేటు కంప్లైంట్ ఇచ్చినటువంటి దాంట్లో కోర్టు కాగ్నిజెన్స్ చూస్తున్నటువంటి యొక్క స్టేటస్ని తీసుకొని వచ్చి క్రిమినల్ కంప్లైంట్ అని అంటే ఇది చట్ట ప్రకారంగా ఏ రకంగా చెల్లనటువంటి వ్యవహారం. ఇది క్రిమినల్ కేసు అన్నారు, ఇది ఫిర్యాదు అని అంటారు. పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు అని నేను ఏదైతే చెప్పినో ప్రైవేట్ కంప్లైంట్లో కూడా ఈరోజు జరుగుతున్నటువంటి వ్యవహారం కేవలం ఫిర్యాదు దశలో ఉంటున్నటువంటిది మాత్రమే. కోర్టు ఒకవేళ ఇదేంటిది పోలీస్ స్టేషన్లల్లో పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటలేరు, కేసు చేస్తలేరు అంటే ప్రైవేట్ కంప్లైంట్ కోర్టుకు పోతాం మనం. కోర్టుకు పోయినప్పుడు సపోజ్ నేను పోతా ఈయన మీద నన్ను కొట్టిండు అని అంటే నేను కంప్లైంట్ చేస్తే ఇంటలేరు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తలేరు అనుకోండి, నేను పోలీస్ స్టేషన్ కాకించి కోర్టుకు పోతా, ప్రైవేట్ కంప్లైంట్ పెట్టి సార్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతలేరు కాబట్టి మీరు కేసు కట్టాలి అని అడుగుతా. అప్పుడు కోర్టు కూడా ఏం చేస్తుంది అని అంటే ఈ వ్యక్తి నిజంగా కొట్లాడుకుర్రా లేదా అనేటటువంటిది నేరుగా ఫస్ట్ ఈ వ్యక్తి యొక్క తన యొక్క అసలు జరిగిందేందో చెప్పండి. ఎందుకంటే మా కోర్టు కాడికి మీరు ఈయన కొట్టినరా అని చెప్పి వచ్చింది, అసలు కొట్టినరా లేదా, ఇది కేసు పెట్టాలనా వద్దా అనేటటువంటిది, కేసు పెట్టాలనా వద్దా అనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి వ్యవహారంలో అసలు ఆమెకి సంబంధం లేనటువంటిది, అసలు ఆమె వివరణ ఇచ్చినటువంటిది, ఇప్పటివరకు కాగ్నిజెన్స్ తీసుకొని కేసు పెట్టనటువంటి వ్యవహారాన్ని నువ్వు అఫిడవిట్ల కేసు కిందికి చూపించినావు అని అంటేనే కేవలం ఒక కారణం కావాలి, ఆమె యొక్క నామినేషన్ని తిరస్కరించడానికి ఒక కారణం కావాలి. కాబట్టి సార్ అది కేసు కాదు కదా సార్ అట్లా పెడదామంటే ఫస్ట్ అయితే పెట్టేసేసి
కొట్టిపడేసి ఆమె రిజెక్ట్ చేసే మనం ఇంకొని పెట్టేసి తర్వాత చూసుకుందాం అనేటటువంటి ఒక వైఖరితో చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటిది సీటు చోరీ ఎట్లా జరిగిందో, బీజేపీ కుయుక్తులు ఎట్లా పన్నిందో, ఈ దౌర్భాగ్యపు పరిస్థితి భారతదేశంలో ఎట్లా తీసుకొని వచ్చిందో నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా. ఎందుకంటే మనందరం దీన్ని చిన్న వ్యవహారం కిందకి మనం చూడడానికి లేదు. రేపు పొద్దున ఎన్నికలల్లా ఇప్పుడు తెలంగాణలోనే ఉన్నాం మనం. తెలంగాణ ఉదాహరణ నేను చెప్తా ఉన్నా. 119 నియోజకవర్గాలల్లా రేపు పొద్దున అధికార పక్షంలో ఉంటున్నటువంటి వాళ్ళం అనుకుందాం. ఉత్తగానే అవతల వాళ్ళ మీద జస్ట్ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టేసి ఎక్నాలెడ్జ్మెంట్ ఉంది కాబట్టి అది అఫిడవిట్లలో పెట్టలేదు కాబట్టి తిరస్కరించుకుంటూ పోవడమేనా? ఇది సబబేనా? ఆ చట్ట ప్రకారంగా చేసేదేనా? నైతికంగా చేసేదేనా? ఒక ఫిర్యాదు ఇచ్చిండు కాబట్టి ఎక్నాలెడ్జ్మెంట్ నా చేతిలో పోలీస్ స్టేషన్లు ఇచ్చారు కాబట్టి ఆయన మీద పోలీస్ కంప్లైంట్, క్రిమినల్ కంప్లైంట్ ఉన్నప్పుడు మీరు అఫిడవిట్లో ఆయన మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఆయన తిరస్కరించండి అంటే ఈ చెత్త రాజకీయం బీజేపీ ఏదైతే చేసిందో ఇంతకు మించినటువంటి నీచమైనటువంటి పని ఇంకోటి ఉండదు. ఇది ప్రజాస్వామ్యం మీద ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి రేపొద్దున ప్రజల యొక్క ఆవాజ్ని వినిపించనికే అప్పర్ హౌస్కి పోతున్నటువంటి వ్యక్తిని ఆదిలనే కంఠాన్ని నొక్కేసినటువంటిది ఈరోజు ఎన్నికల కమిషన్ బీజేపీ కలిసి చేసినటువంటి డ్రామా. కుట్ర అంటారు, డ్రామా కూడా కాదు అది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చెప్పుర్రి కంప్లైంట్, నేను అదే ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీ వాళ్ళని. వాడు వచ్చేయమంటాడు సీరియల్ నెంబర్ని చూపిస్తాడు. సీరియల్ నెంబర్ని ఎవరినైనా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోతాడు, అది కూడా నేను ఉదాహరణ ఇస్తా. రోజు 100 మంది వచ్చి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇస్తారు. ఈ వచ్చినటువంటి 100 మందికి కూడా రసీదులు ఇచ్చుకుంటా వాళ్ళు ఏది జీడీ ఎంట్రీలు చేస్తారు, జనరల్ డైరీ ఎంట్రీ చేస్తారు. ఎంతమంది వచ్చిర్రు? పలానా రామ్మోహన్ వచ్చిండు, పలానా సద్దాం వచ్చిండు, పలానా సునీల్ వచ్చిండు, పలానా సిద్ధార్థ్ వచ్చిండు. వచ్చి ఫిర్యాదులు ఇచ్చిన వాళ్ళందరివి కూడా రాసుకుంటూ పోతారు. కానీ అసలు ఇక్కడ ఇష్యూ జరిగిందా లేదా, ఇవి కంప్లైంట్ చేసేటటువంటి లాయకా కాదా అనేటటువంటి పోలీస్ స్టేషన్ ఎట్లా జరుగుతుందో కోర్టులో కూడా ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అసలు ఇది కేసు రిజిస్టర్ చేసేటటువంటిది అవునా అవుతుందా కాదా, ఇది రిజిస్టర్ చేసేటటువంటి లాయక్ ఉందా లేదా అనేటటువంటి విచారణ కోర్టు కూడా అవతలి వ్యక్తులను కూడా పిలిపించి మాట్లాడడం జరుగుతుంది త్రూ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ స్థాయిలో ఉన్నప్పుడు దానికి క్రిమినల్ కంప్లైంటే అయిపోయినట్టు ఇంకొక అడుగు ముంగడు వస్తే శిక్ష కూడా పడదని చెప్పినా కూడా నమ్మాలేము. ఇక ఇప్పుడు దీన్ని అసలు ఇట్లాంటి నిజాలను మొత్తం పక్కదో పట్టించాలంటే ఏం చేయాలి? ఒక గాలి మాట గాలి దుమారం పెట్టాలి. అన్నటువంటి వాడు ఇందాక ఒక దాంట్లో కూడా చూసినాను సోషల్ మీడియా మాధ్యమం, బిఎల్ సంతోష్ అంటే తెలుసు కదా మీకు. మొన్న కూడా నెహ్రూ గారు తర్వాత సావర్కర్ గారికి అంత్యక్రియ ఇది మన పార్లమెంట్లో సంతాప సభని నిర్వహించేటటువంటి దానికి వ్యతిరేకించిండు అన్నాడు. ఈ మేధావే, ఈ అపర మేధావే. నెహ్రూ గారు చనిపోయింది ఎప్పుడు, సావర్కర్ చనిపోయింది ఎప్పుడు? ఎవరైనా ముందే చచ్చిపోయిన వ్యక్తి బతుకున్న మీద పార్లమెంట్లో వచ్చి సంతాప సభని అడ్డుకునేటటువంటిది ఉంటుందా? ఒక బిఎల్ సంతోష్ గారికే చరిత్ర లోపలికి పోతే నెహ్రూ గారు ఆత్మ కనిపించినట్టుంది. ఈ మేధావే కదా తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు పోతుంటే సీసీ కెమెరాలో చిక్కినటువంటి చిలిపి దొంగ ఈ బిఎల్ సంతోషే కదా. తీసుకొని బొక్కలే దందామని అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు కలిసి చేసినటువంటి డ్రామాలు మనందరూ తెలుసు కదా. సేమ్ అదే బిఎల్ సంతోష్, ఈ బ్రోకరిజం చేసేటటువంటి బిఎల్ సంతోష్, దొంగతనాలు ఎమ్మెల్యేలను చేసేటటువంటి దొంగ అక్కడ మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని కింద మీద చేసేటటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఎమ్మెల్యేలు ఎవరు లొంగుతలేరు కాబట్టి ఇట్లాంటి తొండి గేమ్కి పాల్గొన్నారు. ఈ తొండి గేమ్ పాల్పడ్డారు. అరే అట్లయితే ఇట్లయితే ఎవడు ఇంటలేడు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 3 సీట్లలో 2 బీజేపీకి 1 కాంగ్రెస్కి ఉన్నటువంటి స్ట్రెంత్ తోటి వస్తున్న అవకాశం ఉంది. కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితులు రావద్దు అంటే ఎమ్మెల్యేలను ఏదైనా చేద్దామనే ప్రయత్నం చేస్తే ఎవరు బెండ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఈ తొండి గేమ్కి దారి తీసినటువంటి దుస్థితి. ఇట్లాంటి చరిత్రని ఎరగకుండానే మాట్లాడేటటువంటి చరిత్రహీనులే అంటే ఇక నేను ఎంత మాట అన్నా తక్కువనే అసలు. యాక్చువల్గా గాంధేయవాదంతో క్షేత్రస్థాయిలో తనకుంటున్నటువంటి ఏ అవకాశాలను కూడా వాడుకోకుండా క్షేత్రస్థాయిలో ప్రజల్లో బతుకుతూ ప్రజల యొక్క గలాన్ని, ప్రజల యొక్క సంక్షేమాన్ని మనం అందించాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క అంటే దయనీయమైనటువంటి పరిస్థితులని మనం ఎండగట్టాలి. చట్టాలు అనేటటువంటివి ప్రజలకు పనికొచ్చేటటువంటి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి మీనాక్షి నటరాజన్ గారిని
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరి రాజ్యసభకి మనం పంపిద్దామనేటటువంటి ఒక ఆలోచన చేస్తే ఆమెని ఆదిలోనే ఆమె గొంతు నొక్కేసేటటువంటి ప్రయత్నం చేశారు. గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం మీరు చేసినప్పటికీ హంతకులైనటువంటి బీజేపీ ఎసంటోడు ఈరోజు తెలంగాణ కాదు యావత్ ప్రపంచానికి కూడా చాటి చెప్పారు. అది దీనికి నేను రెండు రకాలుగా జవాబు చెప్తా. ఒకటి, సబ్జెక్టివ్గా మనం మాట్లాడాలంటే ఎవరైతే ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉంటారో ఈ ఫిర్యాదు చేయబడేటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఎక్కడ ఏ నామినేషన్ చేస్తున్నా ఈరోజు ఏ మెయిల్ పెట్టినా కూడా పోతుంది ఎవరికైనా. అది మెయిల్ మనం తీసుకోవద్దా అసలు కేసా కాదా అనేటటువంటి చూసుకోవాల్సినటువంటిది అధికారులు. ఇది టెక్నికల్గా జరిగేటటువంటి వ్యవహారం. నేను నీ మీద ఫిర్యాదు ఇచ్చిన, నువ్వు ఇంకొక అడిగిపోయి నామినేషన్ ఇస్తున్నావు, ఆ పలానా కేసు ఉందని చెప్పి నేను చెప్తా, ఏడిపోయినా కూడాను బేసికల్గా జరుగుతుంది. కానీ బీజేపీ ముందుకు పోయేసేసి లేదు ఇక్కడో లేదో అక్కడ చెప్పిరంట. ఆ చెప్పినోడు ఎవడో మీ ఓడో అయి ఉండొచ్చు కదా, మీ ఓడో మీ బీటీం అయినటువంటి బీఆర్ఎస్ ఓడో అయి ఉండొచ్చు కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ వస్తే మళ్ళీంత బలపడుతుంది, ఎందుకు వచ్చిన పంచాయతీ అని చెప్పి మా కీడు కోరుకునేటటువంటి వాడు మీకు మించినటువంటి పనికిమాలినోడు ఎవడు ఉంటాడు? ఉంటే బీజేపీ వాడు ఉంటాడు, లేకపోతే ఆ బీటీం బీఆర్ఎస్ వాడు ఉంటాడు. వీడికేంచి అందించేటోళ్ళు. నేను అందుకని రెండు జవాబులను, రాజకీయంగా మీరు మాట్లాడితే నేను రాజకీయంగా నేను మాట్లాడతాను. కానీ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఎక్కడైనా కూడా ఆ యొక్క కన్సర్న్డ్ ఆఫీసర్స్కి మెయిల్ చేసేటటువంటి వెసులుబాటు ఉంటుంది. దానికి ఏదో రాజకీయంలో తీసుకొని వచ్చి రాజకీయ రంగురుద్ది ఇక్కడ నేతలకి ఆపాదించి మాట్లాడాలనంటే మీలాంటి నీచపు రాజకీయాలు. మళ్ళొకసారి కూడా నేను చెప్తా ఉన్నా, ఏ రేవంత్ రెడ్డి గారు అయితే ఈరోజు దక్షిణ భారతదేశంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీని చేస్తున్నటువంటి బలోపేతమైనటువంటి కృషి ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీకి కూడా కనబడ్డది. ఆ యొక్క అనుభవం కలిగింది కాబట్టే మొన్న వేదిక మీద పాపం ఆయన చాలా సౌమ్యంగా పోయేటటువంటి ప్రయత్నం ఆయన చేసిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో రానియొద్దని చెప్పి కంకణం కట్టుకొని బీజేపీ బీఆర్ఎస్లు రెండు కూడా ఈ యొక్క కుట్రలు పన్నుతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గిట్ట కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఆపకపోతే ఇక్కడి నుంచే బీజేపీ అంతం మొదలవుతుంది, యావత్ భారతదేశానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పాకుతుంది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తక్కువ అంచనా ఎన్నిక లేదు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క నైతికతని, రేవంత్ రెడ్డి గారి యొక్క విలువలను దెబ్బతీయడానికి ఇట్లాంటి యొక్క పనికిమాలిన విమర్శలతో వాళ్ళ యొక్క వివేకమైనటువంటి రాజకీయం అని వాళ్ళు అనుకుంటారే తప్ప మీ పనికిమాలిన మీరు ఎంత పనికిమాలినో మీ పనికిమాలిన రాజకీయం ఎంత దరిద్రంగా ఉంటుందో ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇట్లాంటివి తెలంగాణ ప్రజలు పట్టించుకునేటటువంటి అవకాశం కూడా లేదు. ప్రజలకు మొత్తం ఈరోజు పట్టించుకుంటున్నటువంటిది నిన్న 9 ఫస్ట్ ఏమో ఇది ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అని 12 సిలిండర్లు ఇస్తాను ఇంత పొడుగు చెప్పిండు. తర్వాత మొన్న దాన్ని 9 సిలిండర్లకు చేసిండు, ఇప్పుడు 4 సిలిండర్లకు తెచ్చిండు. రేపు అది ఉంటుందా ఉడుతుందా కూడా తెలియదు. ప్రజలకు మొత్తం ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, ఒక పక్క ప్రజాస్వామ్యం కూని అయిపోతూ ఉంది. ఇట్లా వ్యవస్థలను వాడుకొని అడ్డగోలుగా రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితులలో దేశ పునర్నిర్మాణం జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా కూర్చొని మమేకమై ఈరోజు భవిష్యత్తు కార్యాచరణ చేస్తుంటే ఇది అడ్డుకునేటటువంటి కుట్ర బీజేపీ బరాబర్ చేస్తుంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, దొంగల పని చేస్తారు. దేశాన్ని నిర్మించిన చరిత్ర ఉన్న వాళ్ళు దేశ నిర్మాణం పని చేస్తూ ఉంటారు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మోడీకి కాదు ఇంకొకరికి కూడా భయపడాడు. బరాబర్ 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 భయపడుతుంది. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గిట్టిడ బతకనిస్తే ఇది దేశాన్ని మొత్తం బీజేపీని మొత్తం దయించి వేస్తుంది అనేటటువంటిది ఖచ్చితమైన సంకేతము సందేశము వాళ్ళకు ఉంది. ఎవడో భయపెట్టిస్తే భయపడే బాపతి అయితే ఇంతకంటే పెద్దగా అని చెప్పి ఇక్కడ ఏరియాకే జాతిపితనని చెప్పుకున్నటువంటి వాళ్ళే ఇంతకంటే ఎక్కువ భయపెట్టించారు. ఎవడో డ్రోన్లు ఎగరేస్తే, ఎవడో ఇంకోటి ఏం చేస్తే, ఇంటికి వచ్చి బెడ్రూమ్లోకి చెత్తుకొని పోతే, ఎన్ని చేసినా ఇక్కడ భయపడేటటువంటి రక్తం ఉన్నటువంటి నాయకత్వంలో ఈ రాష్ట్రం నడవట్లేదు. గులాంగిరి చేసేటోళ్ళకి కేంద్ర మంత్రి పదవులు ఉన్నాయేమో, ఆ గులాంగిరికి అయ్యా గులాం అంటారు కానీ రాష్ట్రానికి ₹1 నిధులు తెలియనటువంటి పరిస్థితి ఎట్లుంది? రైతుల వడ్లు ఎట్లా కొనుక్కోలేకపోతున్నారు, లేకపోతే మెట్రో ఎక్స్టెన్షన్ ఎట్లా చేయలేకపోతున్నారు? వీడికించి గతంలోనేమో 10 ఏళ్ళు ఫిర్యాదులు మీరు అడుగుతలేరు, అందుకని మేము ఇస్తలేమని చెప్పారు. ఇప్పుడు ఒకసారి కాదు 50 సార్లు అడుగుతున్నావు, నువ్వు ఎన్ని ఇచ్చినావు చెప్తూ కిషన్ రెడ్డి అని అడిగినాం. బీజేపీకి తెలంగాణకి తెచ్చినటువంటి చరిత్ర ఏదైనా ఉందా? లేదు. తెలంగాణ విభజనని కనీసం హర్షించినటువంటి చరిత్ర ఉందా? లేదు. కాంగ్రెస్ పార్టీని దేశంలోకి తీసేయాలనేటటువంటిది తప్ప ఇంకో అజెండా అనేటటువంటిది వాళ్ళకు లేదు. మీ
అజెండా ఏదైతే ఉందో, దాని జెండా ఏదైతే ఉందో పెకిలించి పడేసేటటువంటిది పునాది తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కింద మొదలవుతుంది. నేను మళ్ళీ గదే చెప్తున్నా, ఆస్తుల వ్యవహారమైనా క్రిమినల్ కేసుల వ్యవహారమైనా, ఇప్పుడు నువ్వు వచ్చి అంటావు ఆమెకు 4 సార్ 40 ఆస్తులు ఉన్నాయని అంటావు, నేను వచ్చి అంటా 4 సార్ 2 ఆస్తులు ఉన్నాయని అంటావు, ఇంకొకటి ఆమెకు అంత ఆస్తులు లేదు సార్ గింతనే ఉందని అంటావు. ఏది నిజం ఎట్లా చెప్తావు? ఆ ఉన్నటువంటి ఒకరోజు స్క్రూటినీ దాంట్లో ఎవరు చెప్పింది నమ్ముతావు? కాబట్టి అది నువ్వు చేసేది కాదు, ఎన్నికల పిటిషన్ ఈపీ అంటాం, నువ్వు పోయి కోర్టులో చూసుకోపో అని చెప్తారు. ఆ అధికారికి ఆ బేస్ మీదకించి ఆ గ్రౌండ్ తీసుకొని తిరస్కరించేటటువంటి అధికారం లేదు. అంటే మేము ఒకటి 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 అన్న, ఎన్నికల కమిషన్ అనేటటువంటిది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటిది, స్వతంత్రంగా నడవాల్సినటువంటిది. ఎంత స్వతంత్రంగా నడిపించినామనంటే ఆనాడు ప్రధానమంత్రి మరి ఇందిరాగాంధీ గారి మీద కూడా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి చర్యలు నేను గుర్తు చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని అట్లా బతికించినాం. ఒకవేళ మా మీద ఆరోపణలు వచ్చినా కూడా ఎదుర్కొంటాము, చట్ట ప్రకారంగా ప్రజాస్వామ్యబద్ధంగా అటు కోర్టులను గౌరవిస్తూ ప్రజాస్వామ్యం బతకాలని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు మొత్తం ఏమైపోయిందనంటే వాళ్ళని తిరస్కరించు, వీళ్ళని లోపల తీసుకో, లేకపోతే ఇంకొన్ని ఏదో చేయి. అరే రాహుల్ గాంధీ గారు కట్టలు ఆధారాలు తీసుకొచ్చి చూపించిండు కదనే, ఏడనో వేరే రాష్ట్రంలోకించి ఈడ ఓట్లు ఎట్లా డిలీట్ అయినాయి కర్ణాటకలో అని చెప్పి. అది కూడా ఉదాహరణ ఎంత చక్కగా చెప్పిండు, నా ఓటు డిలీట్ అయింది, ఎవరు డిలీట్ చేసిరని చెక్ చేస్తే పక్కింటి ఒక పెద్ద మనిషి డిలీట్ చేసిందని దాంట్లో ఉంది. తీరా పోయి పెద్ద మనిషిని అడిగితే అసలు పెద్ద ఆమె పండు ముసలామె, ఆమెకు చదివే రాదే, ఆమె ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసినట్టు ఓటు డిలీట్ చేయించినట్టు ఉంది. కొంచెం విచారణ చేయించారు, అధికారంలో మేము ఉన్నాం కాబట్టి. ఇది వేరే ఎక్కడో బీహార్కించి రిమోట్గా అప్లికేషన్ పెట్టి రిజెక్ట్ చేసినటువంటిది. ఇట్లాంటివి మొత్తం జరుగుతున్నప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రజాస్వామ్యంలో ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పనప్పుడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ నాయకులు ఇస్తున్నటువంటి దాని పరిగణలోకి తీసుకోలేనప్పుడు ఈ ప్రజాస్వామ్యం ప్రణవిల్లుతుందని మీరు ఎట్లా అంటారు? ఇది కేవలం ఒక పార్టీకి జరిగిన అన్యాయం కాదు, మీరు ఇది అర్థం చేసుకోవాలి. ఇది ప్రతి ఇంటికి ముడిపడి ఉంటుంది. రేపు పొద్దున మనల్ని రిప్రజెంట్ చేసే అభ్యర్థులకే గిట్లా జరిగితే రేపు పొద్దున మన పరిస్థితి ఏంది? నీకేదైనా అన్యాయం జరిగితే మళ్ళీ అపోజిషన్ పార్టీలు ఉంటున్న వాళ్ళు నిలబడాలని కోరుకుంటాం, అధికారంలో గిట్ట తప్పు జరిగితే. సో ఇదంతేంటిది అని అంటే బీజేపీ ఎక్స్పోజ్ అయ్యింది. బీజేపీ ఎన్నికల కమిషన్ అధికారి చేసినటువంటి పొరపాటు అని రేపొద్దున మళ్ళీ కూడా దీని గురించి మాట్లాడతారు. మీరు రాసి పెట్టుకోరు, మాకేం సంబంధం అని మాట్లాడతారు. నేను ఇదే వేదిక మీదకి ఏం చెప్తున్నాను, ఎందుకంటే వీఆర్ ఎక్స్ప్లోరింగ్ అవర్ ఆప్షన్స్. మేమేం వదిలిపెట్టాం కదా దీన్ని, సిసికి తర్వాత సుప్రీంకోర్టుకి పోతాం కదా. చట్టం ఏంది న్యాయం ఏంది అనేది అయితే తెలుస్తుంది కదా. అంతో ఇంతో ఈరోజు న్యాయం అయితే బతుకుందని నమ్ముతున్నాం ఇంక ఈ దేశంలో. భవిష్యత్తులో మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి. ఆరో చేతులు మాకు సంబంధం లేదు, అసలు మాకేం సంబంధం అంటారు. మీరు చూడరు, ముందే సంబంధం లేదు కాబట్టి ఇప్పుడే ఈ లీకీలు ఇట్లా ఎవరో మీరే చేసుకున్నారు. సో ఇట్లాంటి నీచపు రాజకీయాలు బంద్ చేయండి, దేశ నిర్మాణం కోసం పాటుపడండి. నిర్మించినటువంటి చరిత్ర లేదు. నరేంద్ర మోడీ గారు చెప్తుండు, నెహ్రూ గారి కంటే ఎక్కువ టర్మ్ నేనేదో ఉంటున్నాను. ఎస్, డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఈరోజు వికాసం వైపు పయనించి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించి, డ్యామ్స్ని నిర్మించి, తర్వాత 5 సంవత్సరాల ప్రణాళికతోటి దేశం ఆయాలు ఎట్లా ముంగడబడ్డది, ప్రణవిల్లింది. ఈరోజు నీ టర్మ్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ వానికి అప్పనంగా ఇచ్చేసేసి, ఒక్క డ్యామ్ కూడా కట్టకుండా నిరుద్యోగాన్ని పెంచేసి, అప్పుల కుప్ప చేసి, రూపాయిని పతనం చేసి, ప్రజల్ని రోడ్డు మీద పెట్టినటువంటి నీ పరిపాలన ఎట్లుంది? భవిష్యత్తు జనరేషన్స్ అవుతాయి. ఒక చదువుకున్నటువంటి ప్రయోజకుడు వస్తే దేశ నిర్మాణం ఎట్లా జరిగింది? కేవలం పొంగనాలు కొట్టుకుంటా ప్రజల్ని పక్కదారి పెట్టినటువంటి ప్రధానమంత్రి వస్తే ఎట్లా జరిగింది? లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు చేసింది. ఈరోజు ఇంకొక అడుగు ముందుకు పోయి బరి తెగించి